నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఇక ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు 2024 ఎండింగ్ అయిపోతుంది. ఇక 2025 ఎంటర్ అవుతున్నాం. అంటే 2024లో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉందో చూసుకున్నట్టయితే మనం చర్చించుకునే ముందు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అడుసుమల శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో 2024 ఎండింగ్ అయిపోతుంది. సో 2025 ఎంటర్ అవుతుంది కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, దీని మీద మీరు పూర్తి వివరించండి సార్. దీని మీద మీ స్పందన ఏంటి? మీకు జగన్మోహన్ రెడ్డి హయాం 5 ఏళ్ళు చూసాం. ఎక్స్పెషల్లీ 2024 చూసుకుంటే సినిమా అనుకోండి. పని ఇంటర్వెల్ దాకా ఒక విలన్ తాలూకు అరాచకాలు, దుర్మార్గాలు, రేపులు, హత్యలు, మానవంగాలు ఇలాంటివన్నీ రకరకాలు చూపించేస్తారు. ఇంటర్వెల్ తర్వాత కాడి నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా వస్తుంది. అక్కడి నుంచి మొదలు వద్ద వాళ్ళు కోటింగ్ ఇస్తారు, విలన్ని హీరో గెలుస్తాడు. అదే జరిగింది 2024లో. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం హయాంలో ఆయన చేసిన అరాచకాలు, దోపిడీ, దుర్మార్గాలు అన్నట్టు పరాకాష్ఠకు వచ్చింది. మొదటి అర్ధభాగంలోనే అతను పరీక్షకు నిలిచాడు. ఎన్నికల ముందు రకరకాలుగా విన్యాసాలు చేశాడు. సిద్ధం అన్నాడు, నీ శ్రాద్ధం అన్నారు జనం. అలాగే వైనాట్ 175 అన్నాడు, సర్లేవయ్య బాబు అన్నారు. ఇలాగా ఇంకా అతను మ్యాక్సిమం ఏ రూపంలో మనం గెలవగలం అనుకున్నాడో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ట్రై చేశాడు. తను చేసిన పొరపాటును ఒక్కటి కూడా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. లాస్ట్ మినిట్లో కూడా ట్రై చేయలేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇచ్చి మళ్ళీ ఇంకా భయపెట్టాడు. ఇలాంటివన్నీ చేసిన తర్వాత ప్రజలు కూడా ఒక ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఏ రోజు కూడా వాళ్ళు బయటపడలేదు, కానీ మేము పదే పదే చెప్తా వచ్చేవాళ్ళం. ఎందుకంటే మనకు అర్థమవుతుంది పరిస్థితి. అదే రకంగా కూటమి కట్టారు ప్రతిపక్షాలన్నీ, జనసేన, టీడీపీ, బీజేపీ. ముందుగా జనసేన, టీడీపీ అనేటువంటిది ఆల్రెడీ సంవత్సరం ఆరంభంలోనే వాళ్ళు కలిసి పనిచేస్తాం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. ఆల్రెడీ పొత్తు ఉంటుందని అనౌన్స్మెంట్ చేస్తారు. సీట్ల పంపకం ఎలా ఉంటుంది ఏంటంటే ఎలక్షన్ ముందు చూసుకోవచ్చని, కానీ కలిసి పనిచేస్తాం, ఓట్లు చేయాలనేమో అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అదే మాట మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ అనుబంధం కానీ ఆ బాండింగ్ అయితే ప్రజలకు ఒక సంకేతం పంపించారు, మేము కలిసి పనిచేయబోతున్నాం అని చెప్పేసి. అలాగే బీజేపీ కూడా కలిసింది వీళ్ళతోటి. మధ్యలో చిన్న చిన్న ఉన్నది బీజేపీ పట్ల నాలాంటి వాడికి కొంచెం అపనమ్మకం ఉండేది. అదే మాట నేను చెప్పేవాడు మొహమాటం లేకుండా, బీజేపీతో వెళ్తే దోలు తీరిపోతారు బాబు మీకు అని. అయినా సరే వాళ్ళు అనుకున్నది ప్రజల్ని మనకంటే బాగా అంచనా వేయగలిగారు. వాళ్ళు 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి విజయ దుందుపు మోగించారు. ఎన్నికలకు వెళ్ళారు. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి మీటింగులు, సిద్ధం సభలు పెట్టాడు. అప్పుడే తెలిసిపోయి జనాలు పారిపోతూ ఉండేవారు. మేము మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా డిజాస్టర్ అవుతాడు ఇతను నన్ను చెప్తా వచ్చు. అదే జరిగింది. ఇంకా ఆయన అభ్యర్థుల ప్రకటన అక్కడే ఫెయిల్ అయిపోయాడు. ఇద్దరు కమ్మాలు ఉదర్ కమ్మాలు ఇద్దరు అన్నట్టుగా అటు ఇటు మార్చాడు. అంటే అతని క్యాండిడేట్లు లేరు, కొత్త వాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వంలో 86 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. అంటే ధైర్యంగా ఇచ్చినట్టే కదా, సాహసం కదా. జగన్మోహన్ రెడ్డి అటువంటి డబ్బు, మతం, అధికార యంత్రాంగం అతనికి అనుకూలంగా పనిచేసి మన పరిస్థితుల్లో అసలు అది ఎదుర్కోవడం అంటే మా మాటలు కాదు. మనకి వాళ్ళు గెలిచిపోయిన తర్వాత ఈ కూటమి వాళ్ళు అందరూ చెప్తున్నారు, కానీ అందరికీ గజగజలు ఆడిపోయి గలగలు ఆడిపోయి అన్నీ. అప్పుడు జనం కూడా వెళ్ళిపోయేవారు, మాకు ఫోన్ చేసేవారు, ఏంటంటే బాబు సిద్ధం అంటున్నాడు, వైనాట్ 175 అంటున్నాడు, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నాడు, లేకపోతే అక్కడ వైజాగ్ రుషికొండ మీద క్యాంప్ ఆఫీస్ అంటున్నారు. ఇలాగ ప్రతిరోజు వాళ్ళకి అదురుగంది ఉండేదండి. మాతో కాంటాక్ట్లో ఉండి వాళ్ళు అంటే రాష్ట్రంలో అన్ని వైపుల నుంచి కూడా మాకు చాలా జడిసిపోతూ ఉండేవారు. అయినా ధీమాగా ఉండేది వాళ్ళకి ఓ రకం గుబులు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయితే ఇంకా భీతావాహం అయిపోయారు. మళ్ళీ ఈ భూతంగానే వచ్చిందంటే దెబ్బైపోతాం రా బాబు అనుకునేవారు. నేను చెప్తూ ఉండే కంగారు పడకుండా బాబు, డెఫినెట్గా ఇతను అంగీకరించరు ప్రజలు. ఎందుకంటే స్వేచ్ఛ అనేటువంటిది హరించాడు అతను. మీరు ఎవరైనా సరే మీకు స్వేచ్ఛ విలువ, మీరు స్వేచ్ఛగా ఉన్నారు కదా, మీకు తెలియదు. ఇప్పుడు అదే నువ్వు అలా కూర్చో అన్నావు అనుకున్నప్పుడు తెలుస్తుంది నీకు. అదేంటంటే అంతే, నువ్వు అలా కూర్చోకూడదు అన్నాను అనుకో, నీ స్వేచ్ఛ పోయినట్టే. ప్రతి విషయంలో కూడా ఆ స్వేచ్ఛ మనం కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ కోల్పోయారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.
అంటే మీరు దేన్ని పట్టించుకోకుండా మీరు శుభ్రంగా తిని దొంగుంటే ఆవిడ ఏం చేయలేదు, కానీ మీరు ఏదన్నా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, లేకపోతే ప్రభుత్వం దుర్మార్గం చేస్తున్నా, భూమి దొబ్బేస్తున్నారని అడిగినా, లేకపోతే మీకేమైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏం చేసినా కానీ సాధారణ ప్రజలు సహా రాజకీయ నాయకులు అంటే ఎంత తోపైనా సరే చాలా ఇబ్బంది పెట్టేశారు. ఇదొకటి అతను పూర్తి వ్యతిరేకత వచ్చింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకా దారుణం. ఈ జనం అందరూ కూడా డిసైడ్ అయ్యారు, ఈ సంగతి వీడి పని పట్టాలరా బాబు, అరాచకాలన్నీ అట్లే ముగింపు పలకాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చంద్రపవనం అంటారు దాన్ని, అంటే చల్లటి గాలి, అంటే ఒక వెన్నెల వెలుగు వస్తుందిరా బాబు మనకి. మొదటి అర్ధభాగం చిమ్మ చీకటి, గాఢాంధకారం, దాని నుంచి వీళ్ళ పొత్తులు పెట్టుకోవడం, ఎన్నికలకు వెళ్ళడం, ఈ మూమెంట్ అంతా కూడా గాఢాంధకారంలో ఒక మిణుకుమనే ఆశారేఖ కనపడింది. అది విస్తరించింది. చంద్రకాంతి, చంద్రపవనం, చంద్రకాంతి విస్తరించింది, చంద్రపవనం వీచింది. అందరూ సంతోషంగా జగన్మోహన్ రెడ్డికి సాగనంపారు. సాగనంపిన తర్వాత డెఫినెట్గా ఒక అద్భుతమైన విజయం సాధించారు. దాని తాలూకు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏవైతే హామీలు ఇచ్చారో, పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తాను, అది వెంటనే చేశారు వాళ్ళు. అతను 5 ఏళ్ల పాటు మలబద్ధకం వచ్చినోడు ముక్కుతాడు చూడు, అలా చేసాడు ఒక 1000 పెంచడానికి. వీళ్ళు వెంటనే పైగా 3 నెలలు పెండింగ్ ఉన్న డబ్బులు కూడా ఇచ్చేశారు. 2,20,000 మంది వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసి, మేమేదో ఇంటింటికి ఇస్తున్నాం అవాతాతలకి అని చెప్పేసి చెప్పుకునేవాడు గొప్పగా. వాళ్ళ అవసరం లేకుండానే వీళ్ళు స్వయంగా ప్రజాప్రతినిధులు ఎక్కడ ఉంటే అక్కడ మిగతా ఆ సిబ్బంది అంతా కలిపి ఇంటికి చేర్చారు. రేపు జనవరి 1 కదా, రేపు ఈ సంబరాల సెలవుల్లో ఉంటారు, ఇవాళ ఇచ్చేస్తున్నారు. అలాగే ఆదివారం వచ్చినా లేకపోతే ఏదైనా పండగ వచ్చినా పాపం వచ్చిన ముందు రోజు ఇచ్చేస్తున్నారు. చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఏమంటే 3 సిలిండర్ ఇస్తానని ఇచ్చేశారు. డిఎస్సి వేశారు. పోలవరం, అమరావతి, పెట్టుబడులు, భోగపురం ఎయిర్పోర్ట్, అంటే ఇప్పుడు నదుల అనుసంధానం, ఇలాగా అభివృద్ధి సంక్షేమం పట్ల పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. అందరికంటే ముఖ్యంగా రిలాక్సేషన్. అమ్మాయి ప్రశాంతంగా ఉందిరా బాబు. అంటే అప్పటి వరకు దెయ్యం ఉన్న ఇంట్లో దెయ్యాన్ని ఎలగొట్టిన తర్వాత ఇంట్లోకి వెళ్తాం కదా, అలాగ ఉంది అందరికీ. అయితే అక్కడక్కడ కొంచెం గుబులు ఉంది, ఇక్కడే తిరుగుతుందేమో అని. అది నిజంగానే అక్కడక్కడ కనపడుతున్నారు. జరుగుతున్నాయి, ఇంకా జరుగుతానే వస్తానే ఉన్నాయి కదా సార్ వయసు ఉన్నారా. కాబట్టి ఇప్పుడు మీకు ప్రజల్లో కొంచెం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిందని ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కొంతమంది నిరసన అసహనం ఉంది, వీళ్ళు ఇంకా వదిలేశారండి. అయితే నేనేమంటానంటే, కొన్ని పొరపాట్లు సహజంగానే జరిగితే దాన్ని సరిదిద్దుకుంటున్నారు వాళ్ళు దృష్టికి వచ్చిన వెంటనే సరిదిద్దుకుంటున్నారు. మనం ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి మనం ఫ్రీ అయిపోయాం కదా, రిలాక్స్డ్గా ఉన్నాం కదా, అంటే ఈజీ టార్గెట్గా చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాబట్టి మనం మాట్లాడేయటం తప్పని నా ఉద్దేశం. విమర్శించాలి, అలాగని చెప్పి వదిలేయకూడదు. వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఇదంటే బాబుని మనం వాళ్ళు సూచన చేయాలి తప్ప వాళ్ళు శాసించాలని లేకపోతే వాళ్ళని దూషించాలని ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళు పదవుల్లో ఉన్నారు, మీరు కానీ నేను కానీ లేవు కదా. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్ ముప్పు ఎవరికో తాళుగా అవుతుంది, తద్వారా ప్రజలకు రావచ్చు. ఏంటంటే అంటే మనం ప్రజలుగా మనం వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో, వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో మనకు కూడా అంతే ఉంది. అంటే కొన్ని చిన్న చిన్న విషయాలను మనం కూడా భూతద్దంలో చూసి దాన్ని హైలైట్ చేసి మనమే ప్రత్యర్థులకు ఆయుధం అందించడం అనేటువంటిది తప్పు అనేటువంటి నా భావన. అలాగని చెప్పేసి వీళ్ళు ఏం చేసినా కళ్ళు మూసుకుని ఊరుకోమని అనకూడదు. మనం కూడా చెప్పాలి, మాట్లాడాలి. తప్పు చేస్తే ఇంకో తప్పు చేస్తున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదు అని. అది కూడా వీళ్ళు వచ్చి 6 నెలలు అయింది, కనీసం 2 ఏళ్ల పాటు చూడాలి. ఎందుకంటే ఇది ఫ్రెష్గా కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ వెళ్ళే కాదు, ఇది అందంగా వెళ్ళి అంటే వంట చేసుకోవడానికి. ఆల్రెడీ కోతులు పడిన జామ తోట, ఇది అడవి పందుల దూరం చెరుకు తోట, ఏంటంటే ఏనుగులు తొక్కిన కొత్తిమీర మళ్ళాడిది. అంతలా బంద్ చేసి పెంట చేసి పోయాడు అతను, మొత్తం దోచేసుకుని పోయాడు. దానిని సరి చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఇంకా చాలా వేగంగా స్పందిస్తున్నారు వాళ్ళు. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు లాంటి నిరంతర శ్రామికుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఏమండి. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు, పదే 10 సంవత్సరాల పాటు ఉండాలి, ఆయన అనుభవం నుంచి నేర్చుకోవాలి, ఆయన పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి దార్శనికుడికి. అంటే అది ఒక గొప్ప సందేశం, అందరూ కూడా మనం వినాలి ఆ మాట. పవన్ కళ్యాణ్ గారు ఎంత సాఫ్ట్గా మారిపోయాడండి. ఇది వరకు ఆయన చూస్తే ఎలా ఉండి భయం వేసేది ఒకసారి, హీరో బాబు ఇలాగ అంటున్నాడండి.
అలాంటి వాడు అంటే అంత సమయం నువ్వు పాటించాలి ప్రజలు కూడా. వాళ్ళకి ఏ లోటు ఉందో రేషన్ వస్తుంది కదా, పెన్షన్లు వస్తున్నాయి కదా, మీకు మందు నాలుగు తడారిపోకుండా బాగానే వస్తుంది కదా, మంచి నాణ్యమైన మందు వస్తుంది కదా, ఏంటండి ఇసుక ఫ్రీగానే వస్తుంది కదా, ఫ్రీగా రావట్లేదు మాకు ఎక్కువ పడుతుందంటే ఎక్కువ పడకుండా చూసుకో, బండి వేసుకెళ్ళి తెచ్చుకో, నేను ఎవడొద్దన్నాడు. ఇలాగా కొన్ని విషయాల్లో మనం ప్రతిదీ భూతత్వం చూడు. ఎమ్మెల్యేలు తినేస్తున్నారు, తినకుండా వాళ్ళు ముడ్డి అని పెట్టుకుంటారా? తింటారు. వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం తక్కువ తింటున్నారు కదా. పైగా వాళ్ళు తిన్నారో కొట్టారు, వీళ్ళు కొడతలేదు కదా. ఎమ్మెల్యేలు వాళ్ళు కానీ నాయకులు కానీ కొంచెం కార్యకర్తలు కూడా పట్టించుకోవాలి. అది పట్టించుకోకపోతే వాళ్ళకే ఇబ్బంది వస్తుంది రేపొద్దున్న. అలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఈ ప్రజలు ఈ స్వేచ్ఛని, ఈ హాయిని, ఈ సంతోషాన్ని వదులుకుని మళ్ళీ ఒక్కపోతలోకి వెళ్తాం, మొండు టెండలోకి వెళ్తాం, ఆ గాఢాంధకారంలోకి వెళ్తాం, ఆ రాళ్ళు రప్పలు ముళ్ళు పావుల్లోకి వెళ్తామని చెప్పేసి ఎప్పుడుగా అనుకోరు. ఆ విషయం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి తెలుసు. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ దరిదాపులో రానివర్రా బాబు, అతనంటే భయం ఉందనే విషయం వాళ్ళకి తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది. ప్రజలకే ఇంకా సరిగ్గా తెలవలేదు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు బెదిరిస్తారేమో అనుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చాలా స్థిరంగా నా అంచనా ప్రకారం 10 ఏళ్ళు అయితే అలా ఎవడు కదపలేడు. ఆ తర్వాత కూడా కదపలేడు. ఎందుకంటే ఒక రకమైన వైభవం ఈ దేశంలో నెంబర్ 1 అయిపోతుంది. ఇతను మొత్తం ఊడ్చేసి దాకా అడుగుని కూర దాకా ఉంటుంది కదా, దాని అడుగుని గోక్కుని కూడా తినేసిపోయాడు అతను. దాంట్లో మళ్ళీ పంచపక్ష పరిమాణాలు వడ్డిస్తారండి ఈయన, అక్షయపాత్రలాగానే. ఇంకా ఎలా పడుతున్నాడో ఏటో, కేంద్రం కూడా బాగా సహకరిస్తుంది. మన అంచనాల మించి మోడీ గారు అంటే భయం ఉంది మనకి. రాష్ట్రం పట్ల చిన్నచూపు చూస్తాడు, కానీ ఆయన కూడా మనసు మార్చుకున్నాడు, మారు మనసు పొందాడు. వీళ్ళందరితో కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఆయన్ని తోడ్పడుతున్నాడు. డెఫినెట్గా చాలా బాగుందండి. ఇక్కడ వైసీపీలోంచి ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారు అనేటువంటి బాధ ఉంది అందరికీ. ఫుల్ మీల్స్ ఉందండి, అందాక ఇంకా మీల్స్ వడ్డించడం మొదలు పెట్టలేదు. ప్రస్తుతానికైతే జత్వానీ కేసులో కొంతమంది బుక్ చేశారు, చాలామంది అధికారులు పక్కన పెట్టారు. మీకు భోజనం పెట్టే ముందు స్నాక్స్ ఇస్తారు కదా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు డిన్నర్ మొదలై ముందు వెజ్ మంచూరియా లేకపోతే చిన్న చిన్న తొండూరు ముక్కలు ఇలాంటివన్నీ చిన్న పొల్ల ముగ్గు గుచ్చి పెడుతున్నారు కదా. అలాగా వర రవీందర్ రెడ్డి, బోర్గడ్డ అనిల్ ఇలాంటి బ్యాచ్ని తీసుకెళ్ళి వీళ్ళు ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి మళ్ళీ పీటీ వారెంట్ల మీద ఒక కేసు నుంచి ఇంకో కేసులోకి పట్టుకెళ్తుంటారు. అందాక మీరు ఎంజాయ్ చేయాలి. తర్వాత ఫుల్ మీల్స్ ఉంటుంది. కొడాలని, వంశీ ఈ బ్యాచ్ అందరికీ ఎవరిని విడిచిపెట్టరు. అర్థమైందండి. మనం ఈ లోపల కంగారు పడిపోయి వీళ్ళని తిట్టకూడదు. నేను కూడా అంటూ ఉంటాను ఒకసారి, ఉక్రోషం వచ్చినప్పుడు ఏంటిది ఇంకా లేట్ అవుతుందని. అసహనం ఉంటుంది. సార్ మరి పేరు నాని ఏమన్నా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదంటారు? డెఫినెట్గా ఎలా వదులుతారండి, వాళ్ళు దొరికేశారు కదా. ఆ దొరికేసిన వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇప్పుడు అక్కడ మీకు దెబ్బకు దయ్యం జడుతుందండి. ఎలాంటి వాళ్ళైనా సరే పోలీసు వాళ్ళు చూడగానే భయం వేస్తుంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు హ్యాండ్లింగ్ వేరేగా ఉంటుంది. మనకు కనిపించి పొట్టలది వేసుకుని మనకు తేలిగ్గా కనపడుతుంది. కానీ కొంతమంది చాలా వాళ్ళలో వాళ్ళు కరెక్ట్గా కానీ చెప్పించాలనుకుంటే వాళ్ళ హ్యాండ్లింగ్ చాలా దారుణంగా ఉంటుంది. ఎవడైనా సరే వాళ్ళు కొట్టకుండానే చెప్పేస్తాడు. నొటోరియస్ క్రిమినల్స్ కొంతమంది ఉంటారు, విజయపాల్ అన్నట్టు వాళ్ళు. వాళ్ళైతే తెలియదు ఏమో అంటారు. వాళ్ళు కూడా చెప్తూ మొదలెడతారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, లోపల తీసుకెళ్ళి ఎవరికే కనపడకుండా 2 బీగుతారు. వాళ్ళే బీగుతారు, ఏం వదలరండి. కాబట్టి మనం ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే డెఫినెట్గా బాగుందనేటువంటిది పాస్ మార్కులు కాదండి, డిస్టింక్షనే ఉంది. ఇక మనం కోరుకున్నట్టు అన్నీ ఎలా జరుగుతాయి? మనం అనుకుంటాం కొడాలని పట్టు వంగ తీసి గుద్దేయాలని ఉంటుంది మనకి, కోరుకుంటాం మనం అలాగే. ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడాడు కాబట్టి. ఓన్లీ మాటలు మాట్లాడినందుకు కేసు పెడతారా? అతను చేసిన తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు సాక్ష్యాధారాలతో సహా ఇంకా అతనికి తీసుకెళ్ళి పెడతారు. వీళ్ళందరికీ ఎప్పుడు తీసుకెళ్తారా అన్న గుబులు వాళ్ళు తీసుకెళ్ళిన దానికన్నా ఎక్కువ ఉంటుందండి. వీళ్ళని ఎవరిని వదిలిపెట్టరో మనందరికీ ఉంటుంది. ఏదో రోజు మనకు వడ్డిస్తారా బాబు వీళ్ళు అనేటువంటి భయం ఒకటి ఉంది చూసారా. చాలామంది పరారిలో ఉన్నారు. మీకు పరారిలో ఉన్నారు చూసారా, వాడు ఏ రోజు కూడా మనశ్శాంతిగా భోంచేయలేండి. ఏ తలుపు చప్పుడైనా కానీ పోలీసులు వచ్చారేమో అనుకుంటాడు. అర్థమైందండి. ఆడు ఫోన్ ఆడు వాడలేడు, ఆడు ఏటీఎం కార్డు ఆడు వాడుకోలేడు. మనం ఏమనుకుంటాం వాళ్ళు వెంటనే వచ్చారు బెయిల్ దొరికేస్తుంది అంటారు. మరి దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ దేశంలో అన్ని వ్యవస్థల్ని చేతులు పెట్టేసుకున్నాడు. అత్యున్నత వ్యవస్థలు అన్నట్లు అతనికి అనుభవం వచ్చింది. కరుడు కట్టిన నేరస్తుడు కదా. ఆయన చేస్తాడు అది ఒక పెద్ద పేరు మోసిన లాయర్ కంటే ఇతనికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, లా పాయింట్లు ఎక్కువ ఉంటాయి. ఎలా తప్పించుకోవాలనేటువంటిది అతని ఈ 10-15 ఏళ్ళ నుంచి విపరీతమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది అతనికి.
పైగా అతను పక్కన ఈ దొంగల మూట అంతా ఉంది కదా, విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంటుంది. అది కోర్టుకు వెళ్తారో బెయిల్ తెచ్చుకుంటారో, ఎలా తప్పించుకోవాలో లా పాయింట్లు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారో, అడ్డుకోలకి ఏ దారిలో వీలైతే ఆ దారిలో ట్రై చేస్తారు. దాని గురించి మనం వరి అసలు ముందు వాళ్ళు కేసు పట్టింది, కేసు పట్టి తగులుకుందనుకోండి కేసు, అది ఇంకా అది వదిలిపెట్టదు. వీళ్ళు ఇంకా 4.5 ఏళ్ళు ఉంటారు కనీసం ఇప్పుడు మినిమమ్. తర్వాత ఇంకొక 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు దాకా ఉన్నది. వీళ్ళు ఎలా తప్పించుకుంటారో. మనం కూడా ఆత్రం పడిపోయి ఇవాళ కొట్టేయాలి, సాయంత్రం కొట్టే, రాత్రికి వెళ్ళి కొట్టే అని చెప్పి అనకూడదు. వాళ్ళని ప్రెజర్ పెట్టకూడదు. వాళ్ళ పనులు చేయనే ఉన్నాయి. ఒకవేళ నిజంగా సరిగ్గా చేయలేకపోయారనుకుంటే వాళ్ళు నష్టపోతారు. అనే కదా, మనం సూచన చేయడం వరకు ఉండాలి తప్ప కఠిన పదజాలంతో వాళ్ళని హర్ట్ చేసే విధంగా వాళ్ళు అవమానించి, ఇప్పుడు మనం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం, కోరుకున్న మొగుడిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇప్పుడు రావుగోపాల్ గారు ఎమ్మగోళ సినిమాలు ఏమంటాడంటే, నేను చెప్పినోడు చేసుకుంటే నీకే మొగుడు అవుతాడు, అలాగే నువ్వు కోరుకున్న మొగుడు తెచ్చుకుంటే నీకు నాకు కూడా మొగుడు అవుతాడు అంటాడు. అలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్నారనుకోండి, వీళ్ళు అందరికీ మొగుడు అవుతాడు, దోలు తీర్చేస్తాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకే ఇబ్బంది ఉంటుంది కొంచెం, ఎందుకంటే ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆ కార్యకర్తలు. అలాగని చెప్పేసి వదిలేయలే కదా. లోకేష్ గారు ఎవరికే కష్టం వచ్చినా ఇమ్మీడియట్గా స్పందిస్తున్నాడు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఆచంట్లో ఒక చంద్రబాబు నాయుడు గారు వేషధారణలో ఒక అతను ఉంటాడు, లక్ష్మణ్ అని. అతను ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పార్టీ మీటింగ్ జరిగినా, ఏం జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారిలా కనపడతాడు, అందరినీ సంతోషపరుస్తూ ఉంటాడు. అతను చూసి లోకేష్ గారు ట్విట్టర్లో స్పందించి అతను ఎంతో ఆనందపడుతున్నాడు. రేపు బాబు అతను కూడా ఒక మంచి అవకాశం ఇస్తారు ఈ సాంస్కృతిక సంబంధించి దీంట్లో. అలాగా లోకేష్ గారు స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదని ఎవడో ఫీల్ అవ్వకూడదు, పట్టించుకుంటున్నాడు. కొంతమందిని పట్టించుకోకపోవడం కూడా నిజమే, ఆ అసంతృప్తి ఉంటుంది. అదేదో రోజు వన్ ఆర్ అదర్ డే పట్టించుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి కూడా బోలన్ని ఆప్షన్స్ ఉంటాయి, బోలన్ని ప్రయారిటీస్ ఉంటాయి. వాళ్ళు దృష్టి పెట్టుకోవచ్చు, సర్లే వాళ్ళు మనోళ్ళే కదా, మన ఎప్పుడు మాట్లాడతారులే అని కొంతమంది వదిలేయచ్చు, మనకు పని చేస్తారులే, మనకే ఓట్లు వేస్తారులే, మన కార్యకర్తలే కదా అనేటువంటి నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన వాళ్ళు మేము మోజు ఉంటుంది, అంటే బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ మీద మోజు చూపించి ఉండొచ్చు. ఈ కార్యకర్తలు కొంచెం ఇదేట్రా బాబు, మనం కష్టపడి పని చేసాం కదా, పై నుంచి వచ్చిన వాళ్ళు ఆడి మీద ప్రేమ చూపిస్తున్నారన్న బాధ ఉండొచ్చు. అవన్నీ కూడా తొలగిపోతాయి త్వరలో. నేనేమనుకుంటున్నానంటే, ఈ ప్రభుత్వాన్ని దాదాపు 1.5 దశాబ్దం కాపాడుకుంటేనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుద్దండి. ఈ లోపల మళ్ళీ దొంగోళ్ళని, ఏనుగుల్ని, అడుగు పందుల్ని తెచ్చుకోకూడదు. అర్థమైందండి. రోజా లేకపోతే ఇలాంటి అమ్మటి రాంబాబు వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు ఊరుకోడు. వాళ్ళు మాట్లాడతానికి భయపడతానే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడితే ఏ కేసు తీస్తారా బాబు అన్న భయం గుండెల్లో గుబులు ఉంది వాళ్ళకి. అర్థమైందండి. కాబట్టి మొదటి అర్ధభాగం అమావాస్య కటిక చీకటి, మిగతా అర్ధభాగం చంద్రపవనాలు వేస్తున్నాయి, చంద్రకాంతి ఆవరించింది, చాలా సంతోషంగా హాయిగా ఉన్నారు. ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయం సాధించారు. ఆ విజయంలో ఆ విజయోత్సవ క్షణాలను ఆస్వాదించి అనుభవించి నా అనుభూతి నాకుంది. అలాగే నాలాగే కోట్లాది మంది సంతోషించారు. కాబట్టి డెఫినెట్గా ఈ అనుభూతిని మనం ఆనందాన్ని మనంతా మనమే చంపేసుకుని అలా చేయలేదు, ఇలా చేస్తే చంద్రబాబు తల సరిగ్గా దూకోలేదు, ఇలాంటి మాటలు అనవసరం అండి నేను అంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్.